మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యావత్ తెలుగు రాష్ట్రాలని ఉలిక్కిపడేలా చేసినటువంటి సంఘటన నిన్న అయితే చోటు చేసుకుంది. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కొమ్మాదిలో గల స్వయం కృషి నగర్లో ఈ యొక్క నవీన్ అనే ప్రేమనుమది ప్రియుల యొక్క తల్లి గొంతు కోసి చంపడం జరిగింది. అలానే ప్రియుల మీద కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. ప్రియురాలు అయితే కనుక ప్రజెంట్ మెడికవర్ హాస్పిటల్లో కనుక చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో అయితే కనుక ఉంటున్న పరిస్థితి. ఇంతటి ఘాతకానికి పాల్పడినటువంటి నవీన్ ఒక నర్రూప రాక్షసుడు అనే చెప్పొచ్చు. ఈ యొక్క నవీన్ది స్వగ్రామమైనటువంటి పనసనందివాడ, మన పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క పనసనందివాడ గ్రామం దగ్గర అయితే మనం వచ్చాము. ఈ యొక్క గ్రామం చూస్తే కనుక పచ్చటి పొలాల మధ్యన అయితే కనుక ఈ గ్రామం ఉంది. సో నవీన్ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి సన్యాసి నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. ఈయన ఎక్స్ ప్రెసిడెంట్ ఈ గ్రామానికి. సో ప్రజెంట్ పనసనందివాడ ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి సన్యాసి నాయుడు గారి దగ్గర నవీన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, నిన్న చూస్తే కనుక యావత్ తెలుగు ప్రజలు ఉలిక్కిపడేటువంటి సంఘటన విశాఖపట్నం కొమ్మాదిలో స్వయం కృషి నగర్లో అయితే కనుక చోటు చేసుకుంది. ఆ యొక్క తల్లి ఆల్రెడీ దుర్మరణం చెందింది. అండ్ అలానే కనుక ఆ యువతి అయితే కనుక ప్రాణాపాయ స్థితిలో ప్రజెంట్ మెడికవర్ హాస్పిటల్లో కనుక చికిత్స పొందుతూ ప్రాణాపాయ పరిస్థితిలో అయితే కనుక ఉంది. ఇక్కడ ఆ నవీన్ అనే ఒక ప్రేమనుమాది అయితే కనుక ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. అండ్ అసలు ఈ గ్రామం గురించి అండ్ అలానే మీకు నవీన్ అనే కుర్రాడు ఎప్పటి నుంచి తెలుసు, అసలు ఏంటి ఒకసారి వివరాలు తెలుసుకుందామని మా ఈ ప్రయత్నం. నవీన్ అనే వ్యక్తి యాక్చువల్గా మాకంటే చిన్నోడు. అవును సార్. కనుక మాకు వాడు పుట్టిన నుంచి తెలుసు. ఆడ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనుకుంటే మాకు తెలిసిన వరకు వ్యక్తిత్వం అనేటువంటిది నవీన్ అనే వ్యక్తి ఒక మంచివాడు అనేటువంటిది మేమంతరం అనుకుంటాం. పైగా ఎడ్యుకేషన్ సైడ్ అనేటువంటిది ఇక్కడ ఉంగరాడ మెట్ట నవోదయ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతూ డిగ్రీకి శ్రీకాకుళం ఆర్ట్ కాలేజ్కి వెళ్ళాడు. ఆ మధ్యలో స్టూడెంట్ కనుక వాళ్ళ తాలూ విధి విధానాలు అనేటువంటిది మనకు అంతగా తెలిసేది కాదు. మాకు ఇక్కడ కలిసే ప్రయత్నం కదా, మాతో మాట్లాడే ప్రయత్నాలు ఎప్పుడైనా ఒక మంచిగా మాట్లాడేవాడు, ఎవరిని గౌరవించే వ్యక్తి. సో చూస్తే చక్కటి వాతావరణం, ఇటువంటి ప్రకృతి ఒడిలో పుట్టి అంటే ఈ ప్రకృతిలో ఉండే ఆనందం వేరు. అటువంటి ఇలాంటి పల్లెటూరులో పుట్టి అంత తెగింపుగా అంత కిరాతకంగా చేసే ఆలోచన ఏ విధంగా వచ్చిందంటారు అసలు? సార్, ఏ రోజు మా విలేజ్లో ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావటం కానీ ముందు సంఘటనలు జరగటం కానీ ఎప్పుడూ జరగలేదు. ఆ వ్యక్తి అలా చేస్తారని మేమే షాక్ అయ్యాం. ఆ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ చూసేసరికి మేమే షాక్ అయ్యాం. ఇంత వ్యక్తి ఇలా ఏం చేశాడు, ఇంత అవసరం ఏముంది అనేటువంటిది మేమే నిన్నటికి కోల్కేలా పెనిపిస్తే ఊరే కనుక ఆ వ్యక్తి అలా చేయడం అనేది మాకే మింగులు పడిపోయిన పరిస్థితులు చేసుకున్నాం. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిన్ని కూడా ఇదే ఊరు సంబంధించిన వ్యక్తి. సో వాళ్ళు పర్లేదు సార్, వాళ్ళంతా కూలి పని చేసుకుని బ్రతికేవాళ్ళు సార్. అంత అమ్మాయి వాళ్ళ పిన్ని గారు కూడా కూలి పని చేసుకుంటుంది, వాళ్ళ హస్బెండ్ కూడా కూలి పని పెయింట్ వేసుకుంటాడు. వీళ్ళంతా ఒక కూలి పని చేసుకుని బతికే వాళ్ళు తప్ప ఒకరి మీద ఒకరు స్వార్థ భావాలు. అసలు ఈ సంఘటన మీ గ్రామస్తులకి ఎప్పుడు తెలిసింది? అసలు ఎటువంటి పరిస్థితి? నిన్న పోలీసులు ఏ మేరకు ఇక్కడికి వచ్చి ఉన్నారు? అసలు ఏంటి పోలీసులు అని అనుకుంటే వాళ్ళు వచ్చేది నిన్న 6 గంటల సమయంలో వీరిగట్టం పోలీసులు వచ్చినారు సార్. వీరిగట్టం సైడ్ వాళ్ళు మాకు టెంపుల్ అక్కడ నిర్మాణంలో ఉన్నాం ఊరు ఎంట్రన్స్లో. అవును, చూస్తే పెద్ద గుడి అక్కడ మేము ఉంటాం. ఓకే అండి. ఆ సందర్భంలో అక్కడ జీప్ ఆపారు, మేము సార్లో కలిసాం అంతే తప్ప మీరు రండి అనేటువంటిది కానీ మేము అక్కడ వెళ్ళడం కానీ చేయలేదండి. వాళ్ళు రమ్మలేదు, మేము వెళ్ళలేదు. ఓకే, చెప్పడం జరిగిందండి ఇలా ఊరు? లేదు, ఏం మాట్లాడలేదు. గుడి గురించే మాట్లాడాను అంతే. ఇలా జరిగింది సార్, ఇంతవరకు వచ్చిందా పని, ఇంతకుముందు తను చూసి పోలీసులు వచ్చి మిమ్మల్ని ఏం మాట్లాడలేదు. ఓకే అండి. సో అంటే నిన్న భయాందోళన పరిస్థితులు ఇక్కడ ఏం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికాడ ఏదో స్టేట్మెంట్ లేవు తీసుకున్నారు, అక్కడి నుంచి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు. ఓకే. సో మీ అంటే ఒక ఊరు పెద్ద మనిషిగా మీకేమనిపించింది సార్? మాకేమనంటే ఊరికి ఒక బ్యాడ్ నేమ్ కదా. ఇప్పుడు ఈ గ్రామం అనేటువంటి ఉత్తమమైన విలేజ్గా గుర్తింపు పొందింది. ఇలాంటి విలేజ్కు ఇలాంటి చెడ్డ పేరు రావడం అనేటువంటిది మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ పనసనందివాడ అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళిపోయింది ఈ పేరు. ఏనాడు లేనటువంటిది ఒక మంచి విలేజ్, గుర్తింపు విలేజ్ ఈరోజు ఈ అబ్బాయి ఇలాంటి చెడు పని చేసినాడు అనేటువంటి భావనకు మేమంతా
బయట చూస్తే పరిస్థితి ఆలోచన ఆ విధంగా మేము చేసుకుంటున్నాం. గ్రామస్తులు కూడా అదే తెలుపుతున్నారు. ఊరి పేరు అయితే ఇలా ఇదయ్యింది అనే ఉద్దేశం మీద బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మా గ్రామంలో మరి ఆ రకమైన వాతావరణం ఉన్నారు సార్. ప్రజల్లో కూడా ఏ విధమైన పార్టీ భావాలు కానీ ఇంకోటి కానీ నవీన్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు? వాళ్ళ ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్. వాళ్ళ ఫాదర్ కూలి పని చేసుకుంటాడు, వాళ్ళ అమ్మగారు కూడా కూలి పని చేసుకుంటుంది. ఈ మధ్య రీసెంట్గా పాల్గొండే ఏరియా హాస్పిటల్లో ఏదో డ్యూటీ అంటే నాకేం తెలియదు, అందులో డ్యూటీ చేస్తుంది. ఒక 2 నెలలు అవ్వచ్చు సుమారు. ఓకే సార్. అంతకుముందు ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు. సో ఇటువంటి క్షణికావేశంలోనే చేసి ఉంటారు అంతే సార్, క్షణికాల ఆలోచన ఆవేశం. సో సార్ చెప్పండి, అంటే ఇప్పుడు వీళ్ళ పిన్ని తరపున అంటే ఆ అమ్మాయికి అబ్బాయికి ఎప్పటి నుంచి పరిచయం అంటారు మామూలుగా మీకు? మాకు వాళ్ళు చెప్పే మేరకు తెలిసే మేరకు ఈ మధ్య మేము తెలుసుకున్నటువంటిది నాటికి ఒక 6-7 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరికి ఈ విధమైన పరిచయం ఉందన్నటువంటిది వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు. ఓకే అండి. సో అంతేనా, లేదంటే ఏదైనా డిస్కషన్స్ కానీ ముందు నుంచి ఒకసారి ఆ అమ్మాయిని కొట్టి విశాఖపట్నంలో కొట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది, మళ్ళీ వాళ్ళ పిన్ని మీ పెద్దలందరూ మందలించి మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది అది అన్నది? మందలించడం ఏం లేదు సార్. అబ్బాయి ఈ విధంగా తీసుకొచ్చాడు, ఈ ఊర్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత నాకైతే భయం వేస్తుందని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పితే మా గ్రామం సంబంధించి ఒక పెద్ద మనిషి వాళ్ళు తీసుకొచ్చి అయ్యా మేము ఏదైతే చేసామో చెందాం అనుకుంటారు కనుక ఈ అమ్మాయిని పలానా ఇంటికి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ చెప్పితే ఆయన వెళ్ళి అమ్మ మీ ఇంటికాడ మీకు అమ్మాయి అవుతుంది కదా, మీ ఇంటికాడ ఈ రాత్రి ఉంచండి అమ్మ, ఉదయాన్నే మాట్లాడదామని ఆయన చెప్పడంతో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ నైట్ ఉండాలి. ఉదయాన్నే 10 గంటలకల్లా మా నోటీసులకు వచ్చిందండి. అదే దేవాలయం అని మేము చెప్పాం. ఏమని చెప్పారు? ఏంటమ్మా నీ ఉద్దేశం ఏంటని, ఇలా నవీన్ అబ్బాయి ఈ విధంగా చేశాడు సార్, నాకు కొట్టేసి పట్టుకొచ్చాడు, ఈ విధంగా జరిగింది అని చెప్పి. ఎందుకమ్మా నీకు కొట్టేసి పట్టుకున్నంత మాత్రానికి ఏమంటే ఆయనకి నీకేం సంబంధం, అసలు నీకు కొట్టే పరిస్థితి ఏం వచ్చిందని. మా ఇద్దరికి అయినటువంటిది ఒక 6 సంవత్సరాలు సుమారు అవుతుందండి. ఒకళ్ళు ఇష్టపడ్డాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సరే ఇప్పుడు నీకు ఎందుకమ్మా నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటే, మరి తను నాకు ముందుగా ఈ విధంగా చేస్తున్నాడు, నాకు బాగా కొట్టడం తిట్టడం చేస్తున్నాడు, ఎంత మేము పెళ్లి చేసుకుంటామన్నా, మరి ముందు నాకు భయం వేస్తుంది, నాకు ఏం అవసరం లేదు, నా పేరెంట్స్ కూడా ఈ విషయం నేను చెప్పలేదండి, కనుక ఆయన నాకు ఫోన్ కాంట్రాక్ట్లో రాకూడదు, మెసేజ్లు పెట్టకూడదు, నన్ను విడిచిపెట్టిస్తే నేను హాయిగా నా బ్రతికేది నేను బ్రతుకుతాను అమ్మాయి చెప్పింది. సరే అంత నిర్ణయం తీసుకున్నప్పుడు అంతేనే, ఇంకేమైనా ఇంక చెప్పవలసింది ఏమంటే మరి ఏం లేదు సార్ అని వీడిని కూడా అడిగాం, ఏంట్రా నీ సంగతి, ఏదో అమ్మాయి ఇలా చెప్తుంది, నీ సంగతి ఏంటంటే మరి ఆమెకి ఆమె అలా చెప్పినప్పుడు నా ఉద్దేశం కూడా అదే అని, నాకు అవసరం లేదు, నేను విడిచిపెట్టుకుంటాను, ఆమెకి అక్కర్లేనప్పుడు నాకెందుకు అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగినది. ఘర్షణ పడ్డారు అక్కడ? లేదు, ఏం లేదు, నార్మల్గానే వద్దని. ఏం లేదు.